నిద్రపోలేకపోతున్నారు కంఫర్టబుల్గా. దే కాంట్ ఈవెన్ స్లీప్. మాకు నిద్ర రావట్లేదు, ఎక్కువ ఫోన్ చూస్తూ ఉన్నాము, అది చూస్తే కానీ నిద్ర రావట్లేదు, 1 అయిపోతుంది, 2 అయిపోతుంది, ఒక ప్రాపర్ 8 hours స్లీప్ ఎవరికి ఉండట్లేదు. అండ్ మీ పరంగా చూస్తే వాట్ ఈస్ అ హెల్దీ స్లీప్? ఎక్సలెంట్ క్వశ్చన్. అసలు మంచి నిద్రపోగలితే మనం ఒక హాఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయి మన దగ్గర. ప్రివెంటే చేయొచ్చు, వచ్చినాయి కూడా మనం మంచి కంట్రోల్లో కూడా ఉంటాయి కొంతవరకు. సో ముందు 6 to 8 అంటుండే, ఇప్పుడైతే 7 to 9 hours రికమెండెడ్. సో కనీసం 7 hours పండుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఓన్లీ అవర్సే కాదు, క్వాలిటీ కూడా మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు మనం బెడ్ మీద 10 గంటలు పండుకొని జస్ట్ ఒక 3 గంటలే నిద్ర వస్తుంది, అది కూడా మధ్యలో లేస్తున్నాం, మళ్ళీ 2-3 hours నిద్ర పడుతుంది. దట్ ఈస్ నాట్ గుడ్ స్లీప్. ఓకే. సో మంచిగా అట్లానే ఏదో బెడ్ మీద ఎక్కగానే 1 minute నిద్ర పట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కదలకుండా పండుకుంటారని కూడా కాదు. అంత అలా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కాకపోయినా ఓకే, కొంచెం సేపు పడుతుంది పండుకోగానే, ఒక అట్లీస్ట్ 5-10 minutes అన్న పడుతుంది నిద్ర పట్టడానికి. అంతేగాని ఏదో 3-4 hours నిద్ర పట్టట్లేదు అలా స్ట్రగుల్ అయితే ఉండొద్దు. చాలా మందికి వర్క్స్ చేసుకుంటూ ఉంటారు, డిలే అయిపోతుంది. సపోజ్ ఎ పర్సన్ స్లీప్స్ ఎట్ 12 o'clock, కొంతమంది మధ్యాహ్నాలు పడుకుంటుంటారు. సో ఈజ్ ఇట్ అ ప్రాపర్ సేఫ్ స్లీప్? పర్వాలేదా? అంటే ఇక్కడ మార్నింగ్ 5 hours, మళ్ళీ మధ్యాహ్నం పడుకున్న ఒక 2 గంటలు, ఇలా లెక్కేసుకుని ఇలా జాయిన్ చేసుకుని చూడొచ్చు. చాలా మందికి ఉన్న కామన్ క్వశ్చన్. కాకపోతే మనకి కంటిన్యూస్ గా పండుకోగలిగితే మన స్లీప్ ప్యాటర్న్ ఇంకా బాగుంటది. మన స్లీప్ కూడా బ్రెయిన్ లో చాలా స్టేజెస్ ఉంటాయి. పండుకున్నంత సేపు ఒకటే వేవ్స్ ఉండే బ్రెయిన్ లో, చాలా డిఫరెంట్ స్టేజెస్. అంటే డీప్ స్లీప్ కొంచెం టైం ఉంటుంది, కొంచెం టైం లైట్ స్లీప్, కొంత టైంలో మనకి డ్రీమ్స్ చాలా వస్తాయి. సో ఆ స్లీప్ అంతా మనం ఒక కంటిన్యూస్ గా ఒక 7 to 9 hours పండుకున్నాం అనుకోండి, ఆ స్టేజెస్ అన్ని ప్రాపర్ గా ఉంటాయి. అదే మీరు ఒక 5 hours మీరు అన్నట్టు నైట్ పండుకొని మధ్యాహ్నం 2-3 hours తర్వాత ఆ టైం మీరు పండుకొని లేస్తే గమనించుండొచ్చు, అంత ఫ్రెష్ గా అనిపించదు కదా, అనిపించదు. మళ్ళా నైట్ నిద్ర పట్టదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇది బెస్ట్. అంటే మీరు యు బ్రాట్ అప్ అ వెరీ గుడ్ పాయింట్. సో ఆ నైట్ ఎందుకు పట్టదంటే, మనము డే అంతా యాక్టివ్గా ఉంటే బ్రెయిన్ లో కెమికల్స్ కొన్ని అక్యూములేట్ అవుతాయి, దాంతో నైట్ మంచి తొందర నిద్ర పడుతుంది. అదే మీరు ఒక మధ్యాహ్నం ఒక 3 నుంచి 7 వరకు పండుకున్నారు, సో బ్రెయిన్ ఆల్రెడీ అచ్చా సరిపడి రెస్ట్ దొరికింది అనుకుంటారు. అవును. సో మీరు మళ్ళీ 9 o'clock 10 o'clock అంటే రాదు, 2-3 అవుతుంది పడుకునేసరికి. సో మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అదే టైర్డ్నెస్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.